కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు వామపక్షాల నాయకులు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో గాంధీ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో సిపిఐ, సిపిఎం నేతలు నారాయణ, రాఘవులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరును మార్చడానికే కొత్త ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందని నిరసన వ్యక్తం చేశారు. కొత్త చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు వామపక్షాల నేతలు. వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. మంచి విషయాలు చెప్పినట్టు పెట్టి మరి ఈ రెచ్చగొడుతూ మనం నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము అందరూ 100 రోజుల నుంచి 125 పెంచాం. మోడీ సర్కార్ వాష్ మే, మోడీ సర్కార్ వాష్ మే, జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలి. ధనవంతులు, గ్రామీణ యొక్క కులక్తులు, అలాగే కార్పొరేట్లు వీళ్ళ ప్రయోజనం కోసం దీన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్రాలని బలహీనం చేసి రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని, కేంద్రం ఇవ్వాల్సిన డబ్బును కూడా మినహాయించి 90-10గా ఉండే పంపిణీ దీని 60-40గా మార్చి ఇంకా అనేక పద్ధతుల్లో రాష్ట్రాలని ఈరోజు పూర్తిగా బలహీనమైన స్థాయికి కూడా ఇది నెట్టింది. మిగతా పక్షాలను కూడా కలిసి రావాలని, మిగతా రాజకీయ శక్తులు కూడా మినహాయింపులు లేక ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, ఇటువంటి రాష్ట్రాలకు ప్రాతిపదిక మీద పనిచేసే పార్టీలు కొన్నేమో సన్నాయి నొక్కులు నడుపుతున్నాయి, కొన్నేమో బీజేపీ పంచన చేరి అటువంటి వారి ఉనికి నిలబెట్టుకోవాలన్న ఈ సందర్భంలోనైనా ప్రజల తరఫున వారు రావాలి. ప్రమాదం వస్తుందంటే సామాన్య ప్రజానీకం పైన, పేదవర్గాల పైన, ప్రజాస్వామ్యం పైన, లౌకిక వ్యవస్థ పైన, రాజ్యాంగం పైన వాళ్ళు చేస్తుంటే తట్టుకోలేకుండా పోతుంది. ఇట్లా వదిలేస్తామంటే వదలడానికి వీలు లేదు. అందుకే వాళ్ళు సాగించాలి. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టినంత 10 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి హామీ ఖర్చు పెట్టారు. బీజేపీ వాళ్ళ వర్గం వాళ్ళదే కదా, భూస్వామి వర్గం కదా. ఇది ప్యూర్ ప్రో క్యాపిటల్, ప్రో ఫెడరల్, ప్రో కార్పొరేట్. కాబట్టి ఇది కలిసి వచ్చింది. ఇప్పుడు దురదృష్టవశాత్తు పార్లమెంట్ సభ్యులు 2, 3, 5 మంది ఉన్నాం. ఏం చేయగలం?